అవును సార్. ఈ సీసీ ఫుటేజ్ చూడండి సార్. సీసీ ఫుటేజ్లో పవర్ కట్ అవ్వడం వంటివి ఏమీ లేకుండా రన్నింగ్లోనే ఉంది సార్. ఆదిత్య స్లీప్ వాక్లో రావత్ హౌస్కి వెళ్ళి పడుకున్నాడు సార్. పడుకున్న 2 minutes తర్వాత రావత్ని ఎవరో కత్తితో పొడిచి ఒక ఫోర్స్తో హాల్లో వచ్చి పడేలా చేశారు సార్. బాల్కనీలో సీసీ కెమెరాస్ లేనందువలన ఎవరు చేశారో తెలియడం లేదు సార్. ఆదిత్య, థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ డాక్టర్. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. ఏంట్రా ఇదంతా? ఇంకే టెన్షన్ లేదు, అందరికీ క్లారిటీ ఇచ్చేసా. ఈ ఫింగర్ ప్రింట్స్, ఈ సీసీ ఫుటేజ్ వల్ల ఏమీ యూస్ లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆదిత్య చేశాడని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా లేవు. అలాగే ఈ 3 కేసులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా క్లియర్గా లేవు సార్. సార్, నేను ఆదిత్య. ఆదిత్య చెప్పు. నాకు తెలియని నా వీక్నెస్ వల్ల నేను ఒక ప్రాబ్లంలో పడ్డా. ఇప్పుడు మీ హెల్ప్ కావాలి. షూర్, డెఫినెట్లీ. రేపు మార్నింగ్ 7 o'clockకి మీరు రావత్ గెస్ట్ హౌస్కి వచ్చి మీరే పోలీసులకి నాకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉందని చెప్పండి, విత్ ఎవిడెన్స్తో. షూర్ ఆదిత్య. హలో ఆదిత్య. రేపు మార్నింగ్ 7 గంటలకి మనకి ఫేవర్గా ఉన్న లాయర్ని విత్ బెయిల్తో మ్యాటర్ క్లియర్గా చెప్పి రావత్ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాయి. అన్కాన్షియస్లో ఏదైనా జరిగితే కేసు నిలబడదు. అదే మన లూప్ హోల్. ఓకే ఆదిత్య. ఆదిత్య, నేను చెప్పే జాగ్రత్తగా విను. రేపు మార్నింగ్ 7 గంటలకి ఆదిత్య రావత్ గెస్ట్ హౌస్లో ఉన్నాడని నువ్వే ఎస్ఐ విహాన్ వర్మకి ఇన్ఫార్మ్ చేయి. ఎందుకురా? ఈ ఒక్కసారికి నేను చెప్పేది విను మావయ్య, మిగతాది నేను చూసుకుంటా. ఓకేరా. ఏంటో చూడు. ఓకే అన్న. గిరి కాదురా, వాడు వచ్చేసాడు. చంపేయండిరా. Hey!